హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ బాబు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వేంపల్లి గండి క్షేత్రం శ్రీ 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 గండి వీరాంజనేయ స్వామి టెంపుల్ను మీకు అందరికీ చూపిస్తున్నాను. వచ్చేయండి ఫ్రెండ్స్, చూసేద్దాం. ఇప్పుడు నేను గండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. కాకపోతే గర్భగుడి అంతా అయిపోయింది. చూస్తున్నారు కదా, దేవుడు లోపల ఉన్నారు. ఇంకా వర్క్ జరుగుతుంది. ఏంటంటే ఇంకా సారవలు వేస్తున్నారు. ఇదంతా బయట ఇదంతా మొత్తం ఇలా ఉంది ఇప్పుడు ప్రజెంటు. ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. గుడికి డెకరేషన్ కానీ చేస్తున్నారు. మీకు కనపడుతుంది కదా అక్కడ. ఇక్కడ వర్కర్స్ కూడా సారవలు వేస్తున్నారు గుడికి. అది ఏ వర్క్కో లేకపోతే డెకరేషన్కో నాకైతే తెలియదు. గుడి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ బయట అక్కడ గుడి ద్వారం అన్నమాట. అక్కడ నుండి రావచ్చు. ఇంకొక ద్వారంగానే ఉన్నది. ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసాలు స్టార్ట్ అయినాయి కదా, వర్క్ జరుగుతున్నాయి అన్నమాట. లైటింగ్స్ కానీ అలాంటివి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పాపాగ్ని నది. అటు సైడు గుడికి ఆపోజిట్లో ఉన్న కొండ ఇది అంతా. ఇక్కడ జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్సు, ఇంకా విన్యాసాలు చేయడానికి చిన్నపిల్లలకు ఆడుకునేటివి అన్నీ ఇక్కడ ఫిట్ చేస్తున్నారన్నమాట. అది ముందు చెప్తాను. చూడండి, ఇక్కడ కొండ మొత్తం అంతా చూపెడుతున్నాను. చూడండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అదే పిల్లల కోసం ప్రత్యేకంగా ఆడుకోవడానికి బాగా దీన్ని వర్క్ చేస్తున్నారు. ఇంకా ఫినిష్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వర్క్ ఉంది. ఇదంతా పిల్లల కోసము ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి. పిల్లలు బాగా సంతోషంగా గండి క్షేత్రంలో శ్రావణ మాసాలు స్టార్ట్ అయినాయంటే ఇంకా పిల్లలకు పెద్దలకు అంతా చాలా సంబరంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి మన సతీష్ బాబు యూట్యూబ్ ఛానల్. రండి, చూడండి ఫ్రెండ్స్. పిల్లలు బైక్స్ అనమాట. ఆ బైకుల మీద ఎక్కుంటే బైకులు తిప్పుతూ ఆడిస్తారనమాట పిల్లల్ని. ఇంకా చూపిస్తాను చూడు. ఇక్కడ జంపింగ్ అనమాట, జంప్ చేస్తుంటారు పిల్లలు. నెట్స్ అనమాట. ఇంకా కొన్ని చూపిస్తాను, పదండి. వచ్చేయండి ఫ్రెండ్స్, ఇంకా మరికొన్ని విన్యాసాలు మొత్తం అంతా చూపిస్తాను. ఇంకా ఇక్కడ వర్క్ ఇంకా చేస్తున్నారు. చూడండి, ఇంకా వర్క్ కాలేదు. ఇక్కడ వచ్చేసి ఉయ్యాళ్ళు అనమాట. ఉయ్యాళ్ళు, గుర్రాలు ఇంకా మంచి ఉన్నాయి. నాకు ఎందుకో ఎక్కాలనిపించింది, ఎక్కుతున్నాను. ఎందుకో చిన్నప్పుడు అంటే ఎక్కలేదు, ఇప్పుడన్నా ఎక్కుదామని చెప్పేసి ఎక్కి అలా సరదాగా చేశాను. ఉయ్యాళ్ళగానే కూర్చున్నాను. నాకు చాలా సరదా అనిపించింది. ఇంకా చూడండి, మంచి గుర్రపు బొమ్మలు ఉన్నాయి. చాలా ఒక పల్లకిలాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రండి పొదం చూద్దాం. ఇంకా మరి చూపిస్తాను. ఇక్కడ ఇంకా జాయింట్ వీల్స్, బ్రేక్ డ్యాన్సెస్ అలాంటివి ఇంకా ఫిట్ చేయడానికి వర్కర్స్ ఇంకా దాంట్లో దించుతున్నారన్నమాట. వర్కర్ చూడండి, ఇంకా లోడ్లోనే ఉన్నాయి. వాళ్ళు ఈరోజే వచ్చారనుకుంటా. వచ్చి ఇంకా అన్లోడ్ చేయలేదు. మిషన్స్ ఇంకా ఫిట్ చేయడానికి ఇంకా దింపుతున్నారన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు అదే బ్రేక్ డ్యాన్స్ కంట అవి వీల్స్, అవి పరికరాలు అవన్నీ దించుతున్నారు. ఏ ఊరు అని అడిగితే మా బెంగళూరు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఓకే అని చెప్పేసి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి ఏం చేస్తున్నారంటే ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాం బ్రదర్ అని చెప్పారు. ఇవన్నీ అవే పరికరాలు. ఈ పిల్లలు చూడండి ఎంత, ఇక్కడ ఈ ప్లేస్లో అది ఫిట్ చేస్తున్నారు అన్నమాట ఆ మిషను. చూడండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ముందుకు పోదాము. ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్, అది వచ్చేసి జాయింట్ వీలు. అక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ఏట్లో నుండి అక్కడ గుడి చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా బాగుంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి గండి వీరాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి శ్రావణ మాసాల్లో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నా. చూడండి, గుడికి ఆపోజిట్లో కొండ ఇదంతా. ఈ ప్రాంతం చాలా బ్యూటిఫుల్గా ఉంది. లొకేషన్ అయితే వ్యూ
సూపర్గా ఉంటుంది. వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ పాపాగ్ని నది ఏమంటే ఈసారి వానలు పడక అసలు నీరు పారుదల అనేది లేదు. ఇంకా నీళ్ళు ఉండింటే చాలా బాగుండు. ఇది జాయింట్ వీలు. నేను చూపించాను కదా గుర్రాలు ఉయ్యాలని అని చెప్పేసి, మళ్ళీ నాకు ఎందుకు అక్కడికి రావాలనిపించింది. అక్కడ దాన్ని మళ్ళీ ఒకసారి చూడాలనిపించింది. మళ్ళీ వచ్చాను, చూస్తున్నాను. ఎందుకు నాకు చాలా సరదా అనిపించింది. అది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిట్ అయిపోయింది అనమాట. చూడు గుర్రాలు ఎంత బాగున్నాయో, ఉయ్యాలు ఎంత బాగున్నాయో. చూస్తూనే ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే, ఉంటా.